సార్ నేను 2009 నుంచి నేను ఉద్యమంలో యాక్టివ్ గా మూవ్మెంట్ లో ఉన్నారు. వాళ్ళ నుంచి జాగృతిలో ప్లస్ ఇక వాళ్ళతోటి కలిసి 2017 వరకు మీరు పనిచేశారు. 2017 డిసెంబర్ వరకు పనిచేశాను. ఇప్పుడు కేటీఆర్ ని చూస్తుంటే ఎట్లా కనిపిస్తుంది అంటే నోటీసులు ఆయన బామారిది మీకు కూడా నోటీసులు పంపినట్టు, మాకేమో డైరెక్ట్ కేటీఆర్ పంపించారు. ఎందుకు ఈ నోటీసులు తెర మీదకి వస్తా ఉన్నాయి? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంతకుముందు ఏమన్నారు, ఫస్ట్ స్టార్టింగ్ లో ఫ్రస్ట్రేషన్ అన్నారు. నేను ఫ్రస్ట్రేషన్ అన్న దాన్ని అంతేనా, పిచ్చి పట్టింది మనకి, అంతేనా? ఎస్, కేటీఆర్ అనేటువంటి పిచ్చి పట్టింది. రేపు మాపు నేను మొదటి నుంచి చెప్తున్నాను, మొన్న దాదాపు 10 days నుంచి నేను రేవంత్ రెడ్డి గారికి మార్నింగ్స్ లో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఇమీడియట్ గా ఈ పిచ్చోని తీసుకుపోయి ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయాలి, లేకపోతే చాలా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయి. తెలంగాణ ఉద్యమంలో దాదాపు 1200 మంది అమరులకు కారణమైన ఈ కుటుంబం ఇప్పుడు కూడా మళ్ళీ రెచ్చగొడతా ఉన్నారు, యువతను రెచ్చగొడుతున్నారు. ఆటో కార్మికులు, లిటరల్ గా ఆటో కార్మికుల ఆత్మహత్యల కారణమే ఈ కల్వకుంట్ల కుటుంబం అని చెప్తా ఉన్నాను. రైతుల ఆత్మహత్యల కారణమే ఈ కుటుంబం అని చెప్పేసి మొదటి నుంచి మొత్తుకుంటాను. ఇప్పుడు కూడా ఈ పిచ్చోడికి ఇమీడియట్ గా ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయకపోతే ఇంకా చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది తెలంగాణలో. ఇప్పటికే చాలా మంది చచ్చిపోతా ఉన్నారు వీళ్ళ వల్ల. వీళ్ళ రక్తదాహం మామూలు రక్తదాహం కాదు, వీళ్ళది కల్వకుంట్ల రక్తదాహం అనే పేరిట నేను చాలా సిరీస్లు చేసిన. ఓకే, అంటే తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెట్టుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అనేకమైన చావులు మనం చూసినాం. మనం కూడా చాలా రకాల చావులు, ఆర్టీసీ కార్మికుల చావులు కావచ్చు, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు. కరోనా టైంలో ఎంతమంది జీతాలు, ప్రైవేట్ టీచర్లకు జీతాలకు ఎంతమంది, అంటే వీళ్ళకు నేను మొదటి నుంచి ఒకటి చెప్తా ఉంటాను, వీళ్ళకు కల్వకుంట్ల కుటుంబానికి రక్తదాహం ఎక్కువ. ఈ రక్తదాహం ఎప్పుడు తీరుతుందా అని నేను అంటే థింక్ చేస్తా ఉన్నా, ప్లస్ అందరికి అడుగుతా ఉన్నాను, తొందరగా వీళ్ళకి రక్తదాహం తీరితే కనుక ఇక్కడ తెలంగాణలో ఒక మారణ హోమం తప్పుతుంది. పాపం అమాయకమైన బిడ్డలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున కనీసం వాళ్ళ బతుకులన్నా బాగుపడతారు కదా అని నేను అనుకుంటా ఉన్నాను. సో ఈ క్రమంలో కేటీఆర్ కు అధికారం పోయిన తర్వాత పిచ్చి లేచింది. వాస్తవంగా పిచ్చి ఎర్రి అనుకోవచ్చు, ఏదైనా అంటే ఒక నోటీస్ పంపిస్తే పిచ్చి లేచినట్ట, అంతే కదా మరి. అయితే విషయం పాపం అధికారం పోయింది. అధికారం పోయిన తర్వాత ఇక ఆయన చుట్టూ ఉండేటువంటి మంది మాగదులు దూరమైనరు. నీ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయన తోటి మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళ కుటుంబంలో మెంబర్స్ అయినటువంటి బొంతురామో లాంటి వాళ్ళు కానీ, బాబా ఫసీద్ లాంటి వాళ్ళు కానీ చాలా మంది కీలకమైన వ్యక్తులు ఈరోజు ఆ పార్టీ నుంచి వదిలిపోతున్నంటే ఆ పార్టీ యొక్క పరిస్థితి మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ప్లస్ మంది మావలు పోయినరు, అధికారం పోయింది. అంటే పిచ్చోడు ఏంటంటే ఇంకా నేను అధికారంలో ఉన్న భ్రమల్లో బతుకుతున్నాడు ఆ పిచ్చిలో. సో అందరు పోయినరు, మంది మావదులు పోయినరు, అధికారం పోయింది, అధికారులు పోయినరు, అన్ని పోయినరు. తీరా ఇప్పుడు ఏమైతే కేసులు ఒక్కొక్క కేసు బయటకు వస్తూ ఉన్నది. కాళేశ్వరం నుంచి మొదలు పెట్టుకుంటే E1 స్కామ్ కావచ్చు, లేదంటే ఓఆర్ఆర్ స్కామ్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ స్కామ్ కావచ్చు, అన్ని రకాల అంశాలు వచ్చేసరికి ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నారు వాళ్ళు. ప్లస్ విషయం ఏంటంటే ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ మీద పడుతూ ఉన్నాడు ఆయన. అవును, యూట్యూబ్ ఛానల్ కుక్కలతో పోలుస్తూ ఉన్నాడు, ప్లస్ అదే అన్నారు. వాస్తవంగా మనం ఎక్కడ కూడా ఒక పద్ధతిగా అంటే మనం ఇది ఒక విమర్శనాత్మకంగా అనలైజ్ చేయడం మన బాధ్యత, యూట్యూబర్స్ కానీ ఎవరు కానీ. సరే కొంతమంది వేరే యూట్యూబర్స్ కొంతమంది చిల్లర తమల్స్ పెట్టచ్చు, మనం ఎప్పుడు అట్లా చేయలేదు వాస్తవంగా. సరే వాళ్ళ మీద కోపాన్ని మనది తీస్తున్నారు, లేకపోతే మన మీద కోపాన్ని వాళ్ళ మీద తీస్తున్నారు, అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే యూట్యూబ్ తమల్స్ గురించి కూడా చాలా మాట్లాడుతున్నాడు. నేను కొన్ని మీకు చూపిస్తా తమిళ. ఇప్పుడు అధికారులు ఉన్నప్పుడే సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయాన చాలా రకాలైన కామెంట్ చేయడం జరిగింది. మరి అవన్నీ మనం బయటకు తీస్తే అవన్నీ ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇప్పటి వరకు మనం మాట్లాడలేదు, అట్లా మాట్లాడితే బాగుండదు కాబట్టి మనం మాట్లాడలేదు. కానీ వాడు కేటీఆర్ అనే వ్యక్తి ఈ రోజు మనల్ని కుక్కలతో పోల్చుకుంటూ ఇష్టం వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు, 33 యూట్యూబ్ ఛానల్ వల్ల ఓడిపోయినా అన్నాడు. అంత యూట్యూబే. మళ్ళీ ఏం చేసిండు, 33 యూట్యూబ్ ఛానల్తో కోల్పోయినాం కదా అనే ఉద్దేశంతో ఏం చేసిండు, చాలా యూట్యూబ్ ఛానల్ ఎస్టాబ్లిష్ ట్రై చేసి కోటి రూపాయలు ఇచ్చినట్టు, కోటి రూపాయలు ఇచ్చి ఒక 30 యూట్యూబ్ ఛానల్ ఎస్టాబ్లిష్ ఒక పెద్ద జూబ్లీస్ లో ఇక్కడ ఒక సిగ్నల్ ఇక్కడ బిల్డింగ్ తీసుకొని పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి అన్నాడు. అది ఎక్కడ వర్కౌట్ అయితే లేదు. ఎందుకు వర్కౌట్ అయితే లేదు? కంటెంట్ లేదు, కట్అవుట్ లేదు. కంటెంట్ ఎట్లా జనాలకు ఏది చూస్తారో తెలిస్తే అది మనం చేస్తాం కంటెంట్. దాని ప్రకారం నచ్చితే చూస్తారు జనాలు, నచ్చకపోతే తిరస్కరిస్తారు వాస్తవంగా. సో ఈ క్రమంలో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఇవి కూడా ఇంతవరకు బయటకు వచ్చిన పరిస్థితి కనబడతలేదు. ఎక్కడ కూడా వాళ్ళకు కనీసం ఆదరణ లేదు ప్రజల్లో. మళ్ళీ ఎటు చేసి మనం మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన పైన మనం విమర్శలు చేస్తూ ఉన్నాం. మనం ఎక్కడ కూడా తగ్గుతున్నాం, ప్రజల పక్షాన్ని మనం పనిచేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా ఒక పార్టీకి అనుగుణంగా మనం ఎక్కడ పనిచేయలేదు. ప్రజల్లో జరుగుతున్న చర్చను, ప్రజల కోసం ప్రజలకు ఏం కోరుకుంటున్నాం దానిపైన మనం మాట్లాడుతున్నాం. ప్రజలు ఈ 6 గ్యారెంటీలు మాట్లాడుతున్నాం. 6 గ్యారెంటీలు ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి, ఫ్రీ బస్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది, అనేకమైన అంశాలను మనం మాట్లాడుతున్నాం క్లియర్ గా. సో ఎక్కడ కూడా మనం తగ్గుతలేము. రేవంత్ రెడ్డి గారు చేసే ప్రతి ఏది ఒక స్కీమ్ లో కానీ ఒక పాలసీలో కానీ అందులో ఉన్న లోపాలను ఎత్తుతున్నాం, చెప్పడం క్లియర్ గా. రేవంత్ రెడ్డి గారు మీరు కేసీఆర్ లానే మీరు కేసీఆర్ బాటలో మీరు నడుస్తున్నారు, ఇది తప్పు, ఇది మంచి పద్ధతి కాదు. కేసీఆర్ ఏ విధంగా అయితే రాజకీయంగా ఇబ్బంది పడదు, రాజకీయంగా బొందపడుతున్నారు, రేపు మీ పరిస్థితి అదే అవుతుందని చెప్పి మనం క్లియర్ గా చెప్పినాం. వాస్తవంగా అన్ని కూడా చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. ఎక్కడ కూడా మనం తగ్గుతలేము, మన విమర్శలు తగ్గుతలేవు, మన అనాలిసిస్ తగ్గుతలేదు. ప్రతి దాంట్లో కూడా అక్కడ ఆ యొక్క అధికారంలో బీఆర్ఎస్ ఉన్నా, ఏ పార్టీ ఉన్నా, ఏది ఉన్నా కానీ మన విమర్శలాగవు, మన ప్రజల పక్షాన ఉండడంలో మనం ఎప్పుడు కూడా ముందుంటాం వాస్తవంగా. అవును.